ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, సమస్తమును కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ, ఎంతో ఆస్తి పోయినప్పటికీ కూడా, తన రోగమే క్షీణించిపోయినప్పటికీ కూడా, తన భార్యనే చివరికి మరి ఇక యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి మరణము కమ్మన్నప్పటికీ కూడా ఎంత మరి యథార్థతను కలిగి సాష్టాంగపడి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని అన్నట్లుగా మరి యోబు గారు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో, దేవుడితో సావాసమును కలిగి ఉన్నారో, ఆ రీతిగా ఈ దినమున మనము కూడా జీవించినట్లయితే, అదే విశ్వాసంతో మనము కూడా ఉన్నట్లయితే, దేవుడు తన ప్రజలను ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి విడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఈ దినమున నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు, ఈ దినమున నువ్వు శ్రమ పడుతూ ఉండవచ్చు, ఈ దినమున అయ్యో నేను ఆశీర్వదించబడలేదే, జబ్బుల రోగముతో శ్రమలనే రోగములతో నేను బాధపడుచు ఉన్నానే,